వారి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వెళ్ళాలని కోరుతున్నాము. కంగ్రాచులేషన్ సార్. మీరు మమ్మల్ని మన్నించి సార్ కంగ్రాచులేషన్. వచ్చిన పెద్దలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యే గారితో వచ్చినందుకు డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మాత్రం ఇక్కడ శివాలయాల్లో మాత్రం ఎటువంటి మార్పు జరగదు. మీరు చిన్నతనం నుంచి ఏదైతే దీంట్లో చూస్తున్నారో అదే ఉండాలి, కానీ కొత్త విగ్రహాలు మాత్రం రాకూడదు. ఎందుకంటే చాలా చోట్ల మనం రాగానే ఏం చేస్తున్నాడు, కొత్త కొత్త విగ్రహాలని యాడ్ చేసి కొంత మాడిఫికేషన్ చేస్తున్నాడు. నేటి సైంటిఫిక్ గా నేను కొంత మాడిఫికేషన్ చేస్తున్నాను. మారకూడదు. నేను చెప్తున్నా, తాత ముత్తాతల నుండి మా తాతలు ఆ రోజులు ఏదైతే మనకి ఇక్కడ పెట్టిపోయినరో అదే విగ్రహం ఉండాలి. దాంట్లో మాడిఫికేషన్ జరగకూడదు. ఎందుకంటే చాలా రకాలు ఏం చేస్తారంటే గతం గుడి ఏమైనా మాడిఫికేషన్ చేయగానే గతం కొత్త విగ్రహాలు సేమ్ విగ్రహాలు ఇప్పుడు పాత విగ్రహాన్ని పక్కన పారేస్తారు. అది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడో జమానాలో పెట్టినట్టు విగ్రహం ఇది, ఎప్పుడో కట్టిన చెట్టు ఇది, కేవలం రాళ్ళతో కట్టింది, దీంట్లో సిమెంట్ యూజ్ చేయలేదు. ఇట్లాంటి విగ్రహం మీద ఇంత పెద్ద చెట్టు నిలిచినప్పుడు కూడా ఆ యొక్క గుడి నిర్మాణంలో ఇలాంటి చెట్టు జరగలే. కొంత బండలు ఇట్లాంటి రద్దులే కావచ్చు, కానీ ఇప్పటికీ ఎప్పుడో కూలిపోయి కిందకి పడాలి. కానీ పడకుండా ఉండాలంటే దాని యొక్క శక్తి ఎంత పెద్దదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత పెద్ద చెట్టు పైన మొత్తం మీదైనా కూడా ఇంకా ఆ గుడిలో ఎలాంటి చెట్టు జరగకుండా ఇప్పటికీ మనం లోపలికి పోయి మనం పూజలు చేసుకుని బయట ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని త్రూఅవుట్ ఎండోమెంట్ ద్వారా దీన్ని యథావిధిగానే కాపాడుతున్న ఒక గుడి యొక్క స్ట్రక్చర్ ఇట్లాంటి దెబ్బతీయకుండా ఏ రకంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందో దాని గురించి మనం ఆలోచిద్దాం. వీలైతే ఒక కమిటీ లాగా మీరు ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా కూర్చొని మాట్లాడండి. రోడ్ కల్పించాం కాదు, అది ఎంపీకి నడిపించారు, వాటర్ తాగడానికి నీళ్ళు ఉందంటే ఉందని చెప్పారు. ఒకవేళ ఏమైనా వాటర్ సమస్య ఉన్నా ఇమీడియట్లీ నేను బోధలు కూడా ఇచ్చేయాలని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దీనికి సరౌండింగ్ కాంపౌండ్ వాల్, మరి దీనికి కాంపౌండ్ వాల్ అనేది ఎంత పడుతుందో మనం చూద్దాం. కాంపౌండ్ వాల్ వేయకపోయినప్పుడు కూడా త్రూఅవుట్ ఏదైతే మన బాడీ దీని పరిధిని ఎవరు కూడా కబ్జా చేయకుండా పెన్సిల్ అయినా ఇద్దాం. అది కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఏదైనా సరే దీనికి సంబంధించిన కన్సల్ట్ ప్రపోజల్స్ కావచ్చు, మీరందరూ కూడా ఎంపీపీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, మాధవ్ పటేల్ కావచ్చు, మా ఇమాంబాయి కావచ్చు, ఎంతమంది అయితే గ్రామ పటేల్ కావచ్చు, మీరు ఎంతమంది అయితే మా పెద్దమంది ఉన్నారు, రాజరామ పటేల్ కావచ్చు, మీరు ఎంతమంది పెద్దమంది మీకు పెద్ద మనుషులు ఉన్నారో మీరందరూ కూర్చొని దీనికి ఏమేమి చేస్తే బాగుంటుంది మీరు ఒకసారి ఆలోచించి దానికి ప్రపోజల్స్ తీసుకురండి. తప్పకుండా దానికి చేసే బాధ్యత నేను మాటిస్తున్నా. కాబట్టి వచ్చే